72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి, దీన్ని ఎవరు ఆచరించాలి, ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి, అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి, ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లను మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకర్మలు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే బొటన వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే ధారగా వచ్చి తిలాల మీద నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరు ముళ్ళుతో నరంలో గుచ్చుకు చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలే. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున
ఉదయం 8:04 నుండి 9:20 మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటివి దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ముంచి బొటనవేలుని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నల్లటి నువ్వుల్లో ముంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు, వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం. కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక 2 అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకుమించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణలు వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగునుగాక. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్థజాతకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క మేషమనే కాదు, మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి? ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా? ఆరోగ్యం కుదుట పడుతుందా? సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా?
ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా, మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది, ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజ చేయాలి, ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి, ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానాన్నంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువుగారు, ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం, అదేవిధంగా మీ యొక్క ఫోటో, అవి రెండూ కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు, ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు, ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, దీన్నే కొనసాగిస్తారా, ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి, ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి, అది కూడా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. గోచార రీత్యా మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటువంటి విషయం ఎక్కువగా లభిస్తుంది. విందు వినోదాల్లో, శుభ కార్యక్రమాల్లో, దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటూ ఉంటారు. మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. మీరైతేనే ప్రతి విషయాన్ని కూడా ఒక క్లియర్గా, ఒక విధంగా, ఒక పద్ధతిగా చేయగలుగుతారు అనేటువంటి నమ్మకంతో ప్రతి బాధ్యతను మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బాధ్యతని అంతే భక్తి శ్రద్ధలతో మీరు పూర్తి చేసి నలుగురు నోట కూడా మంచివారికి మనం బాధ్యత అప్పచెప్పాం అనేటువంటి మాటను మీరు తెచ్చుకోవడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ నెలలో రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఊరట కలిగి మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని నిలబెట్టడం, ఈ విషయాలంతటి నువ్వే చూసుకో అని చెప్పి సమస్యలన్నీ కూడా మీకు అప్పచెప్పడం, దాన్ని చకచక పూర్తి చేసేటువంటి నిమగ్నంలో ఉండడం, జనాల్లో ఆదరణ పెరగడం అనేది జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా పర్వాలేదు, కొన్ని కారణాల వల్ల లేకపోతే నేను చేసేటువంటి హెవీ వర్క్స్ వల్ల నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనేటువంటి మీలో మీరు రాయితీ పడి ఒక విధానంగా తర్వాత నెలలో మనం పుంజుకుందాం, ఏం కాదులే అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. వ్యాపారం ప్రారంభం చేయాలనే ఉద్దేశం ఉన్నవారు కర్కాటక రాశి వారు పరోక్షంగా చేయండి, ప్రత్యక్షంగా చేయొద్దు. అది కూడా మీరు చేసేటువంటి వ్యాపారం మాంసానికి సంబంధించి కానీ, లేదా చేపలకు సంబంధించి కానీ, వస్త్ర పరిశ్రమ కానీ, కాస్మెటిక్స్కి సంబంధించి కానీ చేయండి, మంచి లాభాలు పొందుకుంటుంటారు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీరు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఈ నెలంతా లాభించడం లేదు. మీరు పెట్టుబడి నాశనం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో కర్కాటక రాశి వారు చేయొద్దు. ఇక ఎవరైతే విదేశాలు వెళ్దాం అనేటువంటి కోరిక, కుతూహలం ఉన్నారో వారికి మాత్రం మాకు మంచి అవకాశం అక్టోబర్ 21వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 28వ తారీఖు వరకు లభిస్తుంది. చక్కగా మీరు అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం బాగుంది. శ్రీకారం చుట్టుకోండి. భార్యాభర్తల మధ్య కలహాలు జడుస్తున్నాయో అవి ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. కోర్టు వరకు వెళ్ళరు కానీ మీ యొక్క గ్రామంలోని పెద్ద మనుషుల మధ్యలో కూడా ఈ సంబంధం తెగదు, ఇంకా వీళ్ళని విడిచిపెట్టేయండి అని మీకు ఇంకొక నెల వరకు కూడా సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో వంశపారంపర్యంగా అది వచ్చే అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ లభిస్తున్నారు. శత్రువులు అనేటువంటి వారు
మిమ్మల్ని విడిచి వెళ్ళారు, మళ్ళా తిరిగి వస్తారు, మిమ్మల్ని శరణు వేడుతారు. నేను మారిపోయాను, నన్ను చూసుకో, నేను ఎటువంటి ఇబ్బందులు కలగజేయనని నమ్మవలసిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఎవరిని నమ్మకండి. ఇక విలువైనటువంటి వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తక్కువ ధరకి అమ్మేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత కష్టమున్నా ఈ నెలలో కనుక స్థిరాస్తిని అమ్ముకుంటే మళ్ళా దాన్ని మీరు పుంజుకోలేరు. కాబట్టి అలా ఆస్తి అమ్మేటువంటి అవకాశం వస్తే బినామీ మీద పెట్టుకుని మీరు స్థిరంగా ఉండండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తులను అమ్మొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది. సంతానం సఫలమయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి దగ్గర సంబంధమే లభించేటువంటి అవకాశం లభిస్తోంది. ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశం, మా పిల్లాడు అనిపించుకునే అవకాశం అక్టోబర్ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24వ తారీఖు వరకు కూడా శుభశీఘ్రంగా ఉంది. ఇక మీరు ఏదైతే ఇంతకుముందు ఆరోగ్యమైనటువంటి సమస్యలు పడుతున్నారో అవి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ జుట్టుకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ వెనక భాగంలో ఉన్న నరాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేతి నరాలు కానీ మెడ నరాలు కానీ పట్టేసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ఒక్కొక్కసారి నరం మీద నరం ఎక్కి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అది కూడా అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 25 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ప్రమాదాలు మాత్రం శృతిలో తప్పుకుంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. చిన్న చిన్న దెబ్బలతో మాత్రమే మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ఈ నెలలో నేను చెప్పినవన్నీ కూడా గోచారరీత్యా మాత్రం మీకు తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి కర్కాటక రాశి వారి వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. చక్కగా మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఇక గోచారరీత్యా మీకు రెమెడీలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ప్రతినిత్యము కూడా తెల్లటి పుష్పాలతో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఓం క్లీం మహాదేవ్యై నమో నమః అని 54 సార్లు చెప్పుకుని తెల్లటి పుష్పాలతో అర్చన చేసి అమ్మవారి ఎదుట నేతితో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే కనుక ఈ అక్టోబర్ నెలలో పరిపూర్ణమైనటువంటి మీ సమస్యల పరిష్కారం, మీరు అనుకున్న పనులు చకచక అవ్వడం, ఇబ్బందులు లేకుండా మనసు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ అక్టోబర్ నెలలో మీరు పొందుపుచ్చుకోవడం జరుగుతుంది.